సంతోషం లేకుండా ఎవరం బతకలేము. ప్రతి వాళ్ళు కూడా జీవితం సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటి కోరుకున్నటువంటి సురేష్ కొండేటి వాళ్ళ సంతోషం మ్యాగజైన్ పెట్టి ఇందాకే చెప్పారు, మరి 2 ఫ్లోర్లు తీసుకుని ఒక ఫ్లోర్ ఉండటానికి ఒక ఫ్లోర్ పేపర్కి పెట్టామని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక్కసారి మనం ఆలోచించి చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ, తమిళ సినిమా ఇండస్ట్రీ కానీ, కన్నడ, మలయాళం కానీ, హిందీ కానీ వీటిలన్నింటిలో కూడా చూస్తే ఒక్క ఫిల్మ్ఫేర్, నాకు తెలిసినంతవరకు ఒక ఫిల్మ్ఫేర్ తప్ప ఇండియాలో ఏ మ్యాగజైన్ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఉన్న మ్యాగజైన్ ఒక్కటి కూడా లేదు. పెద్ద పెద్ద మహామహులందరూ కూడా మొదలుపెట్టి కూడా ఈ రోజు వరకు కూడా లేకుండా పోయినాయి. ఈనాటి వాళ్ళు పెట్టారు, సితారా మ్యాగజైన్ పెట్టి, జ్యోతి చిత్రాలు ఒకటి పెట్టారు. అలాగే పేరేంటి సినీ హెరాల్డ్ ఒకటి, ఇట్లాంటి చాలా పేపర్లు. విజయవాహిని స్టూడియో వాళ్ళు కూడా విజయ చిత్రాన్ని పెట్టారు. ఎంతమంది పెట్టినా అతిరథులు మహారథులు ఎంతోమంది ఎన్నో పేపర్లో పెట్టారు. కానీ సినిమా పేపర్లు ఏ రోజున ఏ వారమో కూడా ఆగకుండా 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24వ సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి ఏకైక పత్రిక నాకు తెలిసినంతవరకు మన సౌత్ ఇండియాలో ఇది ఒక్కటే. దీని తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే. అలాంటి పత్రిక ఇందాక రామారావు చెప్పారు, మరి సూర్యనారాయణ గారు చెప్పారు. ఆయన మరి ఏం కష్టాలు పడుతున్నాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వు చూస్తేనే ఒక ప్రజెంట్నెస్ వస్తుందన్నమాట. సంతోషాన్ని ఆయన నవ్వు చూసుకుని సంతోషం అని పేరు పెట్టాడో దానికి, లేకపోతే తనతో పాటు అందరూ కూడా సంతోషంగా ఉండాలని పేరు పెట్టాడో తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, సంతోషం న్యూస్ డైలీ ఒక్క న్యూస్ ఇవ్వటం అంటే ఎంత కష్టం అసలు. ఎంత న్యూస్ కలెక్ట్ చేయాలి, ఆ కలెక్ట్ చేసి ఎడిటింగ్ చేయటం కానీ, వాటికి వాయిస్ కానీ, ప్రజెంటేషన్ కానీ, డబ్బింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎన్ని కార్యక్రమాలు ఇవ్వాలి. వీటిలన్నిటి కూడా అద్భుతంగా చేస్తూ ఇది నాకు తెలిసి ఇండియాలో లేదు అసలు. ఇట్లాంటి న్యూస్ డైలీ న్యూస్ ఇచ్చే ఈనాడు పెడితే, టీవీ పెడితే ఎట్లా న్యూస్ వస్తుందో సంతోషం పెట్టుకున్నానే అందులో అద్భుతమైన న్యూస్. ఇంట్లో కూర్చొని నేను చాలాసార్లు అనుకుంటా, ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయాం, అక్కడెక్కడో ఉంటున్నాం, ఇండస్ట్రీలో టచ్ లేవని. రోజు అది చూస్తే మొత్తం తెలిసిపోతుంది ఏమేమి జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో అన్నీ కూడా. సూర్యుడికి కూడా గ్రహణం అనేది వస్తుంది. చంద్రుడికి గ్రహణం ఉంటుంది, సూర్యుడికి గ్రహణం. అంత మాత్రం చేత ఒక గ్రహణం వచ్చినంతలో సూర్యుడిని ఎవరో ఏం చేయలేరు, చంద్రుడిని అంతకంటే ఏం చేయలేరు, మన సురేష్ని కూడా ఎవరు ఏం చేయలేరు. ఇప్పటి వరకు చేసిన అన్ని కార్యక్రమాలు అద్భుతంగా చేసిన, మరి గోవాలో చేసిన ప్రోగ్రాంలో కొన్ని తప్పులు జరిగినాయి అక్కడ. ఎందుకంటే మన కమాండ్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మనం చెయ్యాలంటే మన వల్ల కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ అందరికీ తెలిసిన వ్యక్తి, అందరికీ ఆత్మీయుడు కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేశారు కాబట్టి ఎంత అద్భుతంగా వచ్చింది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరికి వాడే స్వార్థపరుడు అయిపోయాడు. ఎంతమంది అతన్ని ఎన్ని మోసాలు చేశారో నాకు తెలుసు. అలా చేయబట్టి ఈరోజు ఇది గ్రహణం విడిచింది. ఇప్పుడు గ్రహణం విడిచిన తర్వాత పాము కోసం వదిలిన తర్వాత ఎలా నింగనింగలాడుతూ హుషారుగా ఉంటుందో, సురేష్ కొండేటి కూడా గ్రహణం వదిలిపోయింది. గ్రహణం నుంచి బయటకు వచ్చారు, అద్భుతంగా చేస్తున్నారు. రేపు జరిగేటటువంటి 24వ ఈ యానివర్సరీలో అద్భుతంగా మేమందరం కూడా పాల్గొంటాం, తప్పకుండా ఉంటాం. మీ వెనక మేము ఉన్నామని మీరు మర్చిపోవద్దు. ముఖ్యంగా మా విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడే ఉండి మొత్తం స్పాన్సర్స్ అందరి తరఫున మాట ఇచ్చారు. ఆయన ఇవాళ రోజున ఏ ఫంక్షన్ చేయాలన్నా స్పాన్సర్ లేకుండా ఏ ప్రోగ్రాం కూడా చేయలేకపోతున్నాం. ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ వాళ్ళు మరీ ముఖ్యంగా ఏదొచ్చినా సరే బ్రహ్మాండంగా ఉండి నిలబడి చేస్తున్నారు. ఆయన లీడ్ తీసుకున్నారు. ఇవాళ మేమందరం కలిసి, మా స్పాన్సర్స్ అందరం కలిసి నేను అద్భుతంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చినందుకు వారిని, మరి మా సోదరుడే ఆయన, మాకు మా రియల్ ఎస్టేట్లో ఆయన కూడా ఒకరు, వారిని అలాగే ఆదిత్య వాళ్ళని, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరెవరో చాలామంది చేస్తున్నారు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రాబోయే కార్యక్రమం
అత్యద్భుతంగా జరగాలని మనసుకు కోరుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా మనకు సినిమా అవార్డులు కూడా లేవు. ఇటు తెలంగాణలో లేవు, అటు ఆంధ్రప్రదేశ్లోనూ లేవు. మొన్న మధ్యనే తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అని పెట్టి 10 సంవత్సరాలు వరుసన అవార్డులు ఇవ్వగలిగారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తొందరలో చేయబోతున్నారు. మరి ఎలా చేస్తారో ఏం చేస్తారో ఇంకా నాకైతే వివరాలు అయితే పెద్దగా తెలియదు, కానీ అది కూడా అద్భుతంగా చేయాలనేది. ఎందుకంటే కొన్నేళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసి కొన్ని ఉన్నాయి, కొన్ని ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేయవలసినవి చూడవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయటం పెద్ద